ఇప్పుడు మనం స్పైన్ సర్జరీ అంటే ఈ వెన్నెముక సంబంధించిన శస్త్రచికిత్సలో తరచుగా కామన్ మిత్స్ అంటే మనకి సమాజంలో ఉండే అపోహల గురించి చెప్తాను. కామన్గా అపోహలు అంటే తరచుగా 2 అపోహలు ఉంటాయి. ఒకటి స్పైన్ సర్జరీ వలన కాళ్ళు చేతులు పడిపోతాయని ఒక అపోహ ఉంది. సర్జరీ తర్వాత కాళ్ళు కానీ చేతులు కానీ వీక్నెస్ వచ్చే అపోహ ఉంది. ఇది చాలా వరకు అవాస్తవం. కాళ్ళు చేతులు పడిపోవడం అనేది చాలా 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 అరుదుగా జరుగుతుంటుంది. అది మేజర్ సర్జరీస్లో, పెద్ద పెద్ద సర్జరీస్లో ఒక లెస్ దెన్ 1 in 1000 అంటే 0.5% కన్నా తక్కువ కేసెస్లో ఇలా కాలు వీక్నెస్ రావడం జరుగుతుంది. ఇది ఒకప్పుడు ఇంకొంచెం ఎక్కువ ఉండేది. ఇప్పుడు చాలా వరకు సురక్షితమైంది, చాలా వరకు సేఫ్ అయింది. ఇది ప్రస్తుతం పరిస్థితుల్లో ఈ కాలు పడిపోవడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. రెండవది, వెన్నెముక శస్త్రచికిత్స తర్వాత మనం హెవీ వర్క్ అంటే మాన్యువల్ వర్క్ ఎక్కువ పని చేయడానికి పనికిరాదు అనేది అపోహ కూడా చాలా వరకు ఉంది. ఇది కూడా పూర్తిగా వాస్తవం. సర్జరీ తర్వాత మేబీ ఒక 2-3 నెలల తర్వాత, ఇప్పుడు మేజర్ సర్జరీ అయినా సరే, ఎంత మేజర్ సర్జరీ అయినా సరే ఒక 2-3 నెలల తర్వాత అన్ని పనులు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అన్ని పనులు అంటే ఆపరేషన్ ముందు ఏమైతే చేసుకునేవారో ఆ పనులు చేసుకోవడం వీలుగా ఉంటుంది. అంటే అన్ని రకాల ఆఫీస్ వర్క్ కానీ, ఇంతకుముందు ఒకవేళ అయితే బరువు పనులు, కూలి పనులు అలాంటివి చేసేటట్టుంటే అవన్నీ చేయగలుగుతారు. సో ఆపరేషన్ తర్వాత పని చేయలేకపోవడం అనేది ఒక అపోహ మాత్రం. ఇంకొకటి, ఈ మేజర్ సర్జరీస్, పెద్ద పెద్ద సర్జరీస్ అన్నీ ఆ పెద్ద నగరాలు మాత్రమే చేస్తారు, ఇక్కడ చేయరు అనేది కూడా అపోహ మాత్రమే. ఇప్పుడు మనం మేజర్ సర్జరీస్ అంటే ఈ స్కోలియోసిస్ కరెక్షన్ కానీ, కైఫోసిస్ కరెక్షన్ కానీ మన దగ్గర అంటే విశాఖపట్నంలోనే మనం సురక్షితంగా చేయగలం.